హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అలాగే ఎక్సైజ్ 1.2లోని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ 6 చూడండి. రైట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -2 అండ్ 0 అని ఇచ్చారు. సో -2 కెన్ బి రిటర్న్ యాజ్ -2 కెన్ బి రిటర్న్ యాజ్ -2 కెన్ బి రిటర్న్ యాజ్ -20/10. -20/10 అంటే -2 అండి. అలాగే అండ్ 0 యాజ్ 0/10. ఇప్పుడు -20/10కి 0/10కి బిట్వీన్గా ఏమున్నాయో రాద్దాం. దస్ వీ హ్యావ్ -20/10కి 0/10కి బిట్వీన్గా -19/10, -18/10, -17/10, so on, -2/10, -1/10. ఎక్కడున్నాయి ఇవి? బిట్వీన్ -2 and 0. బట్ హౌ మెనీ ఆస్క్డ్ హియర్? రైట్ బిట్వీన్ -2 and 0. 3 రేషనల్ నెంబర్స్ అమ్మా. సో యూ కెన్ టేక్ ఎనీ 3 ఆఫ్ దీస్. You can take any 3 of these. You can take any 3 of these. Next, example 7. Find any 10 rational numbers between -5/6 and 5/8. So we first convert -5/6 and 5/8 to rational numbers with the same denominator. ఇప్పుడు ఈ 2 రేషనల్ నెంబర్స్కి సేమ్ డినామినేటర్ ఉండేటట్టు చూద్దాం. విత్ ద సేమ్ డినామినేటర్. సో -5/6. ఇక్కడ 6, 8 ఉంది కదమ్మా. 6, 8 ఎల్సిఎం చేస్తే 24 వస్తుంది కాబట్టి సో 4 తోటి మల్టిప్లై చేద్దాం. -5/6 ఈక్వల్స్ టు -5/6 ఇంటూ 4/4. దట్ ఈక్వల్స్ టు -20/6. 4s 24 అమ్మా. అలాగే అండ్ 5/8. 24 డినామినేటర్ ఉండాలంటే 3తో మల్టిప్లై చేయండి. 5 3s వాటమ్మా 15, 8 3s వాటమ్మా 24. సో -20/24, 15/24. సో thus we have ఏమి ఉన్నాయమ్మా వీటికి మధ్యలో? -19/24, -18/24, -17/24 and so on, 13/24, 14/24. సో ఏంటివి? యాజ్ ద రేషనల్ నంబర్స్ బిట్వీన్ -5/6 and 5/8. -5/6 and 5/8 ఎన్ని తీసుకోమన్నారమ్మా? ఎనీ 10 అన్నారు. ఇక్కడ -20/24కి 15/24కి ఆల్మోస్ట్ 19, 14 అంటే 33 దాకా ఉంటాయి. సో యూ కెన్ టేక్ ఎనీ 10 ఆఫ్ దీస్. ఒకేలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ డినామినేటర్లో ఉన్నటువంటి వాటికి ఎల్సిఎం చేసి ఆ ఎల్సిఎం డినామినేటర్ ఉండేటట్టుగా ఆ ఫ్రాక్షన్స్ని ఈక్వల్ చేసుకొని రాసేస్తామమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. ఫైండ్ ఏ రేషనల్ నంబర్ బిట్వీన్ 1/4 and 1/2. సో సొల్యూషన్ ఫైండ్ అంటే ఇక్కడ ఒక నంబర్ నుంచి ఉన్నప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో వీ ఫైండ్ the mean of the given rational numbers. అంటే ఇక్కడ మనకి
ఒక నంబర్ ఉంచమన్నప్పుడు మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఏమవుతుందో చూడండి. మీన్ 1/4 ప్లస్ 1/2/2 అమ్మ. దిస్ ఈజ్ ద మీన్. అమ్మ. 1/4 1/2. ఇక్కడ 4కి 2కి ఎల్సిఎం వచ్చేసి 4. 4 1s 4. సో రైట్ 1 అమ్మ. ఆల్రెడీ న్యూమరేటర్ 1 ఉంది. 2 2s కాబట్టి 2 రాస్తాం బై 2. సో 1 ప్లస్ 1 ఇంటూ 2 2. 4 అనేది డినామినేటర్లోకి వచ్చేస్తుంది. 4 2s వాటమ్మా 8. సో 1 ప్లస్ 2 3. 3/8. సో 3/8 lies between 3/8 lies between 1/4 and 1/2. ఓకే, ఇలా మనకి ఒక నంబర్ ఉంచమన్నప్పుడు మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఆ 2 నంబర్స్ని యాడ్ చేసి బై 2 చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. ఫైండ్ 3 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 1/4 అండ్ 1/2. సో ఫస్ట్ ఇక్కడ మీన్ మెథడ్లో కరెక్ట్గా 3 ఉంచుదామమ్మా. 1/4 ప్లస్ 1/2/2 దట్ ఈక్వల్స్ టు ఎల్సిఎం 4. 1 ప్లస్ 2 1s 2/2. సో దట్ ఈక్వల్స్ టు 3/8 అవుతుంది. దేర్ ఫోర్ ఏమవుతుందమ్మా, 1/4 లెస్ దాన్ 3/8 లెస్ దాన్ 1/2. ఇక్కడ ఒక నంబర్ ఉంచాం. నెక్స్ట్ ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/4కి 3/8కి మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/4 ప్లస్ 3/8/2. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 8 అమ్మ బై 2. సో 4 2s కాబట్టి 1 ఇంటూ 2 2 ప్లస్ 8 1s కాబట్టి 3. సో 2 ప్లస్ 3 5/8 2s 16. సో దేర్ ఫోర్ 1/4 లెస్ దాన్ ఇప్పుడు ఏమొచ్చిందమ్మా 5/16 లెస్ దాన్ 3/8 లెస్ దాన్ 1/2. ఈసారి ఇంకొక మొత్తం 3 ఉంచుకున్నారు కదమ్మా, 3 ఉంచుకున్నారు కాబట్టి ఈసారి 1/4కి 5/16కి మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, 1/4 ప్లస్ 5/16/2. ఇక్కడ 4కి 16కి ఎల్సిఎం 16 అమ్మా. సో 4 4s కాబట్టి 1 ఇంటూ 4 4 ప్లస్ 5. సో దట్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 5 వాట్ అమ్మా 9. 16 2s వాట్ 32. సో దేర్ ఫోర్ ఏమవుతుంది చూడండి, 1/4 లెస్ దాన్ 9/32 లెస్ దాన్ 5/16 లెస్ దాన్ 3/8 లెస్ దాన్ 1/2. ఈ విధంగా మీన్ మెథడ్ అప్లై చేసి మనం ఎన్నైతే ఉంచమన్నారో కరెక్ట్గా అన్నే ఉంచవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.2 ఫస్ట్ ప్రాబ్లం అమ్మా. రిప్రజెంట్ దీస్ నంబర్స్ ఆన్ ది నంబర్ లైన్. ఫస్ట్ వన్ 7/4. 7/4ని నంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేద్దాం. దిస్ ఈజ్ ద నంబర్ లైన్ అమ్మా. సో 0. నెక్స్ట్ వచ్చేసి 1/4 2/4 3/4 4/4. 4/4 అంటే 1. నెక్స్ట్ 5/4 6/4 7/4 8/4. 8/4 అంటే 2. సో మనకు కావాల్సింది 7/4. నెక్స్ట్ సెకండ్ వన్ -5/6. సెకండ్ వన్ -5/6. సో దిస్ ఈజ్ 0 -1/6 -2/6 -3/6 -4/6 -5/6 -6/6 అంటే -1 -7/6 -8/6. మనకు కావాల్సింది ఏంటమ్మా -5/6. సో దిస్ ఈజ్ ద -5/6. సెకండ్ క్వశ్చన్ రిప్రజెంట్ -2/11 -5/11 -9/11 ఆన్ ది నంబర్ లైన్. దిస్ ఈజ్ ద నంబర్ లైన్ అమ్మా. సో
This one is 0. 0 means 0 by 11. Left hand side minus 1 by 11, minus 2 by 11, minus 3 by 11, minus 4 by 11, minus 5 by 11, minus 6 by 11, minus 7 by 11, minus 8 by 11, minus 9 by 11, minus 10 by 11, minus 11 by 11. Minus 11 by 11 అంటే minus 1. First one what amma? Minus 2 by 11. This is the minus 2 by 11. Next what amma? Minus 5 by 11. This is the minus 5 by 11. Next amma? Minus 9 by 11. This is the minus 9 by 11. Next third question. Write 5 rational numbers విచ్ ఆర్ స్మాలర్ దాన్ 2 అన్నాడు. 2 కంటే తక్కువగా ఉండేటువంటి 5 రేషనల్ నంబర్స్ రాయమన్నారు. మనం ఏం రాయొచ్చు? 1 రాయొచ్చు, 1/2, 0, నెక్స్ట్ మైనస్ ఆఫ్, -1. ఇవన్నీ కూడా 2 కంటే తక్కువగా ఉండేటువంటి రేషనల్ నెంబర్సే. ఇలాంటివి ఏవైనా రాయొచ్చు. లెస్ దాన్ 2 అంటే 2 కంటే తక్కువగా ఉండేటువంటి ఏ రేషనల్ నంబర్ అయినా రాయొచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ 10 రేషనల్ నంబర్స్ బిట్వీన్ -2/5 అండ్ 1/2. ఇక్కడ మనం ఫస్ట్ డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. కాబట్టి we first convert -2/5 and 1/2 to rational numbers with the same denominator. So first one what amma? -2/5, that equals to -2/5 into ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి 2/2. సో దట్ ఈక్వల్స్ టు -4/5. 2s వాట్ అమ్మా? 10. -4/10. నెక్స్ట్ వన్ 1/2. 1/2 ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది కాబట్టి 5/5. సో 1 into 5 వాట్ అమ్మా? 5. 5/2 5s 10. సో -4/10కి 5/10కి మధ్యలో ఏముంటాయో చూద్దాం. thus we have -3/10, -2/10, -1/10, next 0/10, 1/10, 2/10, 3/10, 4/10. సో ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. కానీ ఇక్కడ మనల్ని ఎన్ని ఉంచమన్నారు? 10 రేషనల్ నెంబర్స్ ఉంచమన్నారు. కాబట్టి చూడండి నేను ఎలా రాస్తాను. -2/5 ఈక్వల్స్ టు -2/5 ఇంటూ 4/4. సో దట్ ఈక్వల్స్ టు -8/5 4s వాట్ అమ్మా? 20. నెక్స్ట్ 1/2 ఇంటూ ఇక్కడ కూడా ఎంత రావాలి? 20 రావాలి కాబట్టి 10/10. సో 1 into 10, 10/2. 10s ఎంతమ్మా? 20. సో thus we have -8/20కి 10/20కి బిట్వీన్గా రాద్దాం. -7/20, -6/20, -5/20, -4/20, -3/20, సో ఆన్. 10/20 బిఫోర్గా ఏముంటాయి? 8/20, 9/20. సో దాదాపు ఇవి 10 కంటే మోర్ దాన్ 10 ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తామంటే యాజ్ రేషనల్ నంబర్స్ బిట్వీన్ అంటే వేటి మధ్య ఉన్నాయి ఇవి? -2/5 అండ్ 1/2. సో ఇందులో నుంచి మనం ఏవైనా 10 తీసుకోవచ్చు. యూ కెన్ టేక్
ఎనీ 10 ఆఫ్ దీస్, యూ కెన్ టేక్ ఎనీ 10 ఆఫ్ దీస్, ఇందులోంచి ఏవైనా 10 తీసుకోవచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ 5 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 2/3 and 4/5 minus 3/2 and 5/3. So solution, first one 2/3 and 4/5, 2/3 and 4/5. First equal the denominators, amma. First equal the denominators, equal the denominators. So LCM of 3 comma 5, LCM of 3 comma 5 is 15. So 2/3 equals to 2/3 into 15/15. 2 15s ఎంతమ్మా 30, 3 15s ఎంతమ్మా 45, 30/45. నెక్స్ట్ 4/5, 4/5 ఇంటూ, చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి డినామినేటర్ 45 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ 45 రావాలంటే 9తో మల్టిప్లై చేస్తాం. సో 4 9s 36/5 9s 45. సో 30/45, 36/45. దస్ వీ హ్యావ్, ఏమేమి ఉన్నాయి చూడమ్మా, 30/45 తర్వాత ఏమొస్తుంది 31/45, 32/45, 33/45, 34/45, 35/45. కరెక్ట్గా చూడండి 5 ఉన్నాయి. ఆర్ ద రేషనల్ నంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 4/5. 2/3కి 4/5కి కరెక్ట్గా 5 ఉంచాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, -3/2 అండ్ 5/3. సో ఇక్కడ కూడా డినామినేటర్స్ని ఈక్వల్ చేద్దాం. ఫస్ట్ ఈక్వల్ ద డినామినేటర్స్. సో LCM of 2 comma 3 is 6 అమ్మా. సో -3/2 ఈక్వల్స్ టు -3/2 ఇంటూ 6/6. సో -18/12. రైట్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, సెకండ్ వన్ వచ్చేసి 5/3. ఇక్కడ కూడా 12 రావాలంటే మనం ఏం చేయాలి, 5/3ని 4 తోటి మల్టిప్లై చేయాలి. సో 5 4s వాటమ్మా 20, 3 4s 12, 20/12. సో కాబట్టి ఇక్కడ thus we have -18/12కి 20/12కి బిట్వీన్కి ఏముంటాయి, -17/12, -16/12, -15/12 అండ్ సో ఆన్ 19/12. చూడండి చాలా ఉన్నాయి. ఆర్ రేషనల్ నంబర్స్ బిట్వీన్ -3/2 అండ్ 5/3. కాబట్టి యూ కెన్ టేక్ ఎనీ 5 ఆఫ్ దీస్. వీటిలోంచి మనం ఎన్ని తీసుకుంటాం, ఏవైనా 5 తీసుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, రైట్ 5 రేషనల్ నంబర్స్ గ్రేటర్ దాన్ -2. -2 కంటే పెద్దవి రాయమన్నారు. -2 కంటే పెద్దవి ఏమవుతాయి అంటే చూడండి, -1 అవుతుంది. అలాగే -1/2, 0, అలాగే ½ 1. ఇవన్నీ కూడా -2 కంటే పెద్దవైనటువంటి గ్రేటర్ దాన్ -2 అన్నమాట ఇవన్నీ కూడా. సో 5 అడిగారు కాబట్టి 5 రాసాం. ఇవే కాదు, ఇలాంటివి చాలా ఉంటాయి. సెవెంత్ క్వశ్చన్, ఫైండ్ 10 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 3/4. సో ఫస్ట్ మనం డినామినేటర్స్ని ఈక్వల్ చేసేటట్టుగా అట్లీస్ట్ 10 రేషనల్ నెంబర్ ఉండేటట్టుగా చేద్దాం. సో 3/5ని ఎలా రాస్తున్నాను చూడండి, 3/5 ఇంటూ 20/20. 3 20s వాటమ్మా 60, 5 20s వాటమ్మా 100. సో నెక్స్ట్ వన్ 3/4. ఈ 3/4ని ఇక్కడ కూడా డినామినేటర్ 100 వచ్చేటట్టుగా చేయాలంటే
25తో మల్టిప్లై చేయండి. సో 3 25s వాటమ్మా 75, 4 25s 100. Thus we have ఏమేమి ఉన్నాయి చెప్పండి. 60/100కి 75/100కి 61/100, 62/100, 63/100, so on 74/100. Rational numbers between 3/5 and 3/4. ఇక్కడ ఎన్ని అడిగారు? 10 అడిగారు కాబట్టి సో we can take any 10 of these. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.